ఇండియాలో ఇప్పుడు ఒక స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్ కి మీ బ్యాంక్ ఓటీపీ లేదా పాస్వర్డ్ ఎలాంటిదే అవసరం లేదు. కేవలం దానికి ఓపెన్ చేయడానికి మీ ఫోన్ నెంబర్ మాత్రం సరిపోతుంది. దీన్నే సిమ్స్ ఆఫ్ ఫ్రాడ్ అని అంటారు. ఇండియాలో చాలా వేగంగా పెరుగుతున్న బ్యాంక్ ఫ్రాడ్ ఇది. 2026 స్కామర్లు మీ నెంబర్ ని లీక్ డేటా నుంచి సంపాదిస్తారు. ఫేక్ ఐడితో మీ టెలికోకి వెళ్లి డూప్లికేట్ సిమ్ ఇష్యూ చేయించుకుంటారు. అంతే, ఇక మీ ఫోన్ ఆగిపోతుంది. ప్రతి ఒక్క ఓటీపీ అండ్ బ్యాంక్ కలెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీ యొక్క ఎఫ్డి, క్రెడిట్ కార్డ్, యూపీఐ 40 నిమిషాల లోపల ఖాళీ అయిపోతాయి. లాస్ట్ మంత్ బొంబాయి హైకోర్టు బ్యాంక్ ఆఫ్ బరోడాకి 1.2 crores రిఫండ్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చింది. హెచ్డిఎఫ్ 38 lakhs ఇవ్వాలని చెప్పింది. ఇక్కడ స్కామ్ ఒకటే, బాధ్యతలు వేరు. ఇక్కడ ఎవరు చెప్పని విషయం ఏంటిదంటే, ఒకవేళ మీ ఫోన్ లో 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం నెట్వర్క్ ఆగిపోతే అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ సిగ్నల్ ఉంది అంటే అది మీ ఫోన్ టవర్ ఇష్యూ కాదు. ఆ టైంలో మీ అకౌంట్ ని ఎవరో ఖాళీ చేస్తున్నారని అర్థం. అలా పోకుండా ఉండాలంటే ఈ రోజే ఈ 3 పనులు అయితే వెంటనే చేసుకోండి. 1, మీ నెట్వర్క్ ప్రొవైడర్ కి కాల్ చేసి మీ సిమ్ పిన్ ని సెట్ చేసుకోండి. 2, మీ బ్యాంక్ 2 factor SMS నుండి యాప్ కు షిఫ్ట్ చేయండి. బ్యాంకు ఫ్రాడ్ హెల్ప్ లైన్ నెంబర్ ని మీ కాంటాక్ట్ లో సేవ్ చేసుకోండి. బుక్ మార్క్ లో కాదు, ఎందుకంటే ఆర్బీఐ రూల్ క్లియర్ గా ఉంది. 3 working days లో రిపోర్ట్ చేస్తే మీ లయబిలిటీస్ 0. బ్యాంక్సే కడతాయి, మీరు కాదు. పైన మీ బ్యాంక్ లో కూడా ఇలాంటి ఫ్రాడ్లు కాకుండా మీరు ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి వెంటనే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేసి వాళ్ళను కూడా అలర్ట్ లో పెట్టండి. కొత్త వాళ్ళు కనుక చూస్తూ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో డైలీ అప్డేట్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.